రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల, కడప, తిరుపతి. ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్, అనంతపురం నుంచి తిరుపతి. ఏ ప్రాంతానికి పోయినా ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది, విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది, పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది. దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండస్ట్రీస్ కూడా ఏదైతే ఇండస్ట్రీస్ పారిశ్రామిక వాడ మీరు చూస్తే ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. తెలుగు గంగ, హందిరి నీవ, గాలేరు నగరి, ఏ కెనాలు తీసుకున్నా దానికి రూపశిల్పి నందమూరి తారక రామారావు. దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించాను, ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళికలు తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికీ లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు, రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండు ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా అనుభవం మీకు పనిచేయాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంత మునుపు చేసిన